ఇక్కడ ఎంటర్ అవుతూనే పెట్టేశాడండి నో డ్రోన్స్ అని. అతన్ని కాసుల్ని మళ్ళీ రీబిల్డ్ చేశాడు అనమాట. ఈ హెల్మెట్ చూడండి, ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నాయి అసలు ఈ ట్రామ్లు. ఇదేదో పక్క వేస్తుందేమో అని డౌట్ వచ్చింది, కానీ ఇదిగో చూసారా ఇక్కడ ఓం ఉంది. ఆ కెమెరాని పట్టుకొని దొంగ ఏమో పారిపోయి అలాగొచ్చి ఇప్పుడున్న ప్లేస్కి వస్తాడు. అప్పుడు దొంగ ఏమో ఈ మెట్ల నుంచి ఇలా దిగితే వెనకట్ల పంపరేషన్ ఇలా పరిగెడుతుంది, వెనకట్ల అని పరిగెడతాడు, వెనకాల. ప్రపంచంలోనే అతి సన్నటి వీధి చూడాలనుకుంటున్నారా? హలో హలో హలో. లాస్ట్ వీడియో ప్రాగ్ డే 1 ఎక్కడికి కొండలు ఎక్కను, పైకి కాసులు చెక్కను, ఏమి ఎక్కను అని ప్రగల్భాలు పలికాను కదా. ఇదిగో డే 2 ఏమో కొండ ఎక్కుతూనే మొదలెడుతున్నాను. ప్రాగ్ కాసులకి వెళ్తున్నాం మనం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో. కింద నుంచి చూస్తే తెలియలేదు, కానీ కాసుల్లో ఇక్కడ లోపలికి వచ్చాక బిల్డింగ్స్ అసలు ఎంత పొడుగున్నాయంటే అంత పొడుగున్నాయండి. ఏ కాసుల్లోనైనా వాళ్ళు మరి ఇక్కడ వాళ్ళకి ప్రార్థన చేసుకోవడానికి ఒక చర్చ్ ఉండాలి కదండి. సో కేథడ్రల్ కట్టారు. ఇది ఎంత పెద్దదుందో చూడండి. ఇది మొత్తం 96.5 మీటర్లు అండి కేథడ్రల్ టవర్. దీంట్లోనంటే బేసిక్గా వీళ్ళ పాత రాజులు, తర్వాత ఎంపరర్లు, వీళ్ళందరివి ఉంటాయి. అండ్ ఆర్చ్ బిషప్లు, వీళ్ళందరి టూమ్స్ దీంట్లో ఉంటాయి అన్నమాట. లోపల ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. స్టెయిన్ గ్లాస్ అంటారు చూసారా, రంగురంగుల గ్లాసు, అది కూడా చాలా బాగుంది. ఇక్కడ ఎంటర్ అవుతూనే పెట్టేశాడండి నో డ్రోన్స్ అని. కానీ మనం మామూలు వాళ్ళం కాదు కదా, ఆల్రెడీ 3-4 ప్లేసుల్లో ఎగరేసిన ఎక్స్పీరియన్స్ వచ్చింది, బట్ మనకి టెక్నిక్స్ తెలుస్తాయి. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదండి, స్లావిక్ ట్రైబ్స్, తర్వాత సెల్టిక్ ట్రైబ్స్ అండ్ ఇంకొక సెయింట్ విన్సెస్లాస్ అని గుర్రం మీద ఒక అతను చూపెడతా వీడియో స్టార్టింగ్లో. ఆ టైంలో ఇది ఒరిజినల్గా కట్టారు యాక్చువల్లీ ఇక్కడ కాసులు. కాకపోతే అప్పుడు ఇది ఇలా ఉండేది కదనమాట. ఆ తర్వాత విన్సెస్లాస్ని చంపేసిన తర్వాత హోలీ రోమన్స్ ఏమో ఆక్యుపై చేశారు వీళ్ళ ల్యాండ్ని. ఆ తర్వాత ఏమో లోకల్ రాజులు మెల్లిగా అంతరించారు. ఈ లోపల ఏంటంటే చార్ల్స్ ది ఫోర్త్ వచ్చారు. చార్ల్స్ ది ఫోర్త్ వచ్చినప్పుడు అప్పుడు యాక్చువల్లీ ప్రాగ్నంతని డెవలప్ చేశాడని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. అతన్ని కాసుల్ని మళ్ళీ రీబిల్డ్ చేశాడు అనమాట. ఇప్పుడున్న కాసులు యాక్చువల్లీ చార్ల్స్ టైంలో కట్టింది. ప్రాగ్లో ఏంటంటే ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ ప్లేస్లు అనమాట. ఎవరైనా టూరిస్టులు వస్తే ఇక్కడికి తప్పకుండా వస్తారు. వీక్ డే, నాన్ హాలిడే పీరియడ్లో కూడా చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. అందరూ అసలు పిల్ల జల్లలతో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ టూర్ గైడ్లు కూడా పట్టుకొస్తారనమాట. నేనైతే టూర్ గైడ్ తీసుకోలేదు, టూర్ గైడ్తో పాటు తిరిగితే మనకు వీడియో తీయడం అవ్వదని. కాసుల్లో ఒక సెక్షన్ ఏమో రాయల్ ప్యాలెస్ అనమాట. దీన్ని చార్ల్స్ కట్టిన తర్వాత వచ్చిన ప్రతి మోనార్క్ కూడా దీన్నే యూస్ చేసుకున్నాడు అనమాట మెయిన్ ప్యాలెస్ లాగా. సో రాయల్స్ అందరూ కూడా ఇక్కడే ఉండేవారు. అండ్ ఈ హాల్ చూస్తున్నారు కదా, ఇదేమో అందరికీ కూడా ఇదే మెయిన్ పార్లమెంట్ హాల్ లాంటిది. ఇప్పుడేమో ప్రెసిడెంట్ ఓత్ అలాంటి సెరమనీస్ అన్నీ కూడా ఇక్కడ అవుతాయట ఇప్పటికీ కూడా. దీన్ని వ్లాడిస్లావ్ హాల్ అంటారు అనమాట. వ్లాడిస్లావ్ అనే రాజు పేరు కదా. రాయల్ ప్యాలెస్లో స్టార్ బక్స్ ఉందండి. ఇది కూడా 14వ శతాబ్దంలో చార్ల్స్ ది ఫోర్తే పెట్టాడో ఏమో మరి. అలాగే నేను చెప్పలేదే, జనాలు మాత్రం తండోపతండాలుగా వస్తున్నారండి బాబు. ఎంతమంది ఉన్నారు చూడండి. ఇప్పుడే ఇలాగుందంటే సెలవుల పీరియడ్లో కానీ వస్తే నా జనాల ఎవర్షన్కి పిచ్చెక్కిపోయేవాడిని. అండ్ రాయల్ క్యాసిల్ నుంచి బయటకు వచ్చేసాక ఇక్కడ ఒక బసిలికా ఉందండి, సెయింట్ జార్జెస్ బసిలికా. కేథడ్రల్కి బసిలికాకి డిఫరెన్స్ ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. నాకైతే అన్ని చర్చ్లే. ఇక్కడ లోపలికి వచ్చాక ఇలా పైనుంచి వచ్చి ఇలా దిగి అక్కడ లోపలికి ఏదో వెళ్ళి చూస్తున్నారండి అందరూని. అది బెత్లెహేమ్లోని యేసుక్రీస్తు జన్మస్థానంకి వెళ్ళాను చూసారా, అది అక్కడ కూడా ఇలాగే లోపలికి వెళ్ళేలాగే ఉంది. ఇంత ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఏం లేదు, మూసేసాడు. ఇక్కడ సెయింట్ లుడ్మిలా టూమ్ట్ అండి. ఆవిడ ఒకప్పుడు మహారాణి వీళ్ళకి. ఇక్కడ ఒక చిన్న డోరు, సన్నటి మెట్లు ఉన్నాయండి పైకి. పైన ఏదో డిఫెన్స్ కారిడార్ అన్నట్టు. టార్చర్ ఛాంబర్, ఆర్మ్స్ ఇలాంటివి ఉంటాయట. ఇవేమో ఇట్లా భయ్యో. ఇక్కడ లోపలికి వస్తే ఒక టవర్లోని ఇవన్నీ పెట్టారండి. పురాతన కాలంలో వీళ్ళ సైనికులు వేసుకునే అస్త్రశస్త్రాలు, కవచ కుండలాలు అన్నీ ఉన్నాయి చూడండి. మంచి షార్ప్గా ఉన్నాయి యాక్చువల్లీ. ఇదిగా దీన్నే మాడిఫై చేసి సినిమాలో చేశారండి. సినిమాలో వేస్తాము. ఈ హెల్మెట్ చూడండి, ఎక్కడి నుంచే తీస్తారు కొన్ని సినిమాల్లో. ఇవన్నీ నిజంగా అయ్యేవి అనమాట. ఇవి ఏది చూస్తున్నారు కదండి, దీన్ని గోల్డెన్ లేన్ అంటారు. ఇది గోల్డెన్ లేన్ అని ఎందుకంటారో మీకు తెలుసా? ఒకప్పుడు ఇక్కడంతా కంసాల వాళ్ళు ఉండేవాట, గోల్డ్ స్మిత్స్. ఎందుకో దీన్ని గోల్డెన్ లేన్ అంటారు. ఇది కూడా కాసుల్లో భాగమే. అక్కడ ఇవన్నీ ఆ టైంలో షాపులు అలాంటివి అనమాట.
దాంట్లో మెయిన్గా జ్యువెలరీ షాపులు. ఇప్పుడేమో ఇవన్నీ మ్యూజియంలో పెట్టారనమాట. పాతకాలంలో ఎలాగుండేవారు ఏమిటి అని. ఇది ఆ రోజుల్లో ఉన్న చిన్న సినిమా థియేటర్ అండి. 4 కుర్చీలు ఉన్నాయి, రికార్డులు ఉన్నాయి, స్క్రీన్ ఉంది. ఫిల్మ్ని రన్ చేయడానికి కాళ్ళతో తొక్కి రన్ చేస్తే అప్పుడు అక్కడ ప్లే అవుతుంది. ఈ పైనుంచి చూడండి మొత్తం వ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అఫ్కోర్స్ డ్రోన్లో వ్యూ చూసేసాం కానీ ఇక్కడ నుంచి కళ్ళతో చూస్తే అదో తుత్తి. కాసులు టకటక 1-2 గంటల్లో అవగొట్టేద్దాం అనుకున్నాను కానీ ఆల్మోస్ట్ 3.5 గంటలు పట్టిందండి. చాలా పెద్దది ఉంది. ఈ కింద నుంచి చూస్తే ఇంత పెద్దది ఉంటుంది అనుకోలే. యూరోప్లోని వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కాసిల్స్ అనమాట, అంటే పురాతన కాసిల్స్లో. ఈ ప్రాగ్ నగరంలో ఈ ట్రామ్లో ఒకటండి చాలా ఫేమస్. ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నాయి అసలు ఈ ట్రామ్లు. 1975లో మొదటిసారి ట్రామ్లు పెట్టారట ఇక్కడ. కానీ అప్పుడైతే గుర్రాలు నడిపేవి ట్రామ్లు. ఇప్పుడేమో ఇక పైన ఈ ఎలక్ట్రిక్ వైర్లు నడుపుతున్నాయి. అలా మెల్లిగా గుర్రాల స్టేజ్ నుంచి మధ్యలోనేమో మెకానికల్, ఫైనల్లీ ఎలక్ట్రికల్ అనమాట. చాలా వరకు మోడర్న్ ట్రామ్స్ వచ్చేసాయి. కానీ ఒరిజినల్ ట్రామ్లు అయితే ఇవి. మన కలకత్తాలో ట్రాముల్లో లేవు. ఇది ఇంకో రకమైన పాత ట్రాము. ఇది ఎక్కుదాం పదండి. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా బాగుంటుందండి. బస్సులు, ట్రామ్లు, మెట్రోలు అన్నీ ఉన్నాయి. ఎక్కడా కూడా ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. టికెట్లు వచ్చి మీకు 30 minutes, 90 minutes అలా ఉంటాయి. నేనైతే 24 గంటలు తీసేసుకున్నాను అనమాట. 24 గంటలకి 140 కరోనా. ఇప్పుడు బాగా ఆకలేస్తుంది. లంచ్ చేస్తూ ఇక్కడ కరెన్సీ గురించి కూడా చెప్పేస్తాను అనమాట. 2 కలిపి పెట్టేద్దాం. ఇప్పుడులోనే ఒక ఇండియన్ రెస్టారెంట్ కుదిరితే చూపెడతాను కదండి. సో ఇక్కడికి వచ్చాను. ఇదేదో పక్క దేశందేమో అని డౌట్ వచ్చింది కానీ ఇదిగో చూసారా ఇక్కడ ఓం ఉంది. దాంతో ఇంప్రెస్ అయిపోయి లోపలికి వెళ్తున్నాను. రుచి ఎలాగుంటుందో చూద్దాం పదండి. కన్ఫర్మ్ నేను పొడి దేశం కాదు, మన దేశమే. పంజాబ్ నుంచి వాళ్ళు చూశారు కదా, బఫే అక్కడ ఉంది. సో బఫే ఆర్డర్ చేస్తున్నాను నేను. అలకాటే కూడా చూశాను కానీ బఫేలో యాక్చువల్లీ అన్నీ బాగున్నాయి. ముందేమో స్టార్టర్స్ వస్తుంది, సూపు టేబుల్కి తెచ్చి పెడతారట. ఆ తర్వాత వెళ్ళి మనం బఫే తినాలి కదా. బాగానే ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగుంది. సూప్ వచ్చింది, హాట్ అండ్ సవర్ సూపు, వెజ్ కట్లెట్ స్టార్టర్, సూపు మంచి కారంగా బాగుంది. నెక్స్ట్ కట్లెట్ ప్లేటింగ్ కూడా బాగా చేశాడండి. ఓ పక్కనేమో కొంచెం ఇలా రాశాడు, అలా రాశాడు. అదేమో మ్యాంగో చట్నీ, అదేమో మెంతి చట్నీ. ఓకే, అంత గొప్పగా లేదు, బాగానే ఉంది, పర్వాలేదు. థ్యాంక్ యూ. వేడిగా ఉంది కదా అని లెమన్ సోడా కూడా తీసుకున్నాను. మిక్స్ లెమన్ సోడా, స్వీట్ అండ్ సాల్ట్. ఆహా, ప్రాణం లేచి వచ్చినట్టుందండి. మంచినీళ్ళు తాగుతున్నాను అయినా సరే నిమ్మ సోడా తాగితే ఆ కిక్కే వేరు. నెక్స్ట్ వెజ్ నూడిల్స్ తీసుకొచ్చాను. వెజ్ నూడిల్స్ అండ్ పొటాటో సాలెడ్. దాంతోపాటు అప్పుడు అండ్ నూడిల్స్ కాంబినేషన్ ఎప్పుడు విన్నారా మీరు? ఇప్పుడు తిని చూపెడతా చూడండి. బాగుంది యాక్చువల్లీ. ఇప్పుడు చాట్ పెట్టి చూడండి, పైన ఏమో సేవ్ వేస్తారు. అలా నూడిల్స్ మీద అప్పడం పిండి చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడే కనిపెట్టాను నేను. ఈ నాన్ తెచ్చి టేబుల్ దగ్గర పెట్టాడు. అక్కడ ఉన్న 2 కూరలు వేసుకొచ్చాను నేను. దాల్ మఖనీని, ఆలు మటర్. ఫస్ట్ దాల్ మఖనీ టేస్ట్ చేద్దామా. గుడ్, డీసెంట్. సూపర్బ్ అని చెప్పలేం కానీ డీసెంట్. ఈ రెండోది కూడా తిని చూద్దాం మరి. ఆలు మటర్ది. ఇది బాగుంది కానీ ఏ ఆలులోనైనా సరే మోస్ట్ ఇంపార్టెంట్ ఏం తెలుసా, ఆలు ఎలా ఉడికింది అని. ఎక్కువ మెత్తగా అవ్వకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు. ప్రాపర్గా ఉడకాలి, పర్ఫెక్ట్గా ఉడికింది. ఫుల్ మార్క్స్ వీడికి. అంటే ఫారెన్లో తింటున్నట్టు లేదు, అది ఇండియన్ ఫుడ్ ఇండియాలో తింటున్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అందరూ వెయిటర్ల దగ్గర నుంచి అందరూ హిందీ మాట్లాడుతుంటే, తెలుగు మాట్లాడితే ఇంకా బాగుంటుంది కానీ వాళ్ళు పాపం హిందీ వాళ్ళు కాబట్టి హిందీ మాట్లాడతారు. అంటే వాళ్ళు ఎవరు ఇక్కడ లోకల్ వాళ్ళు కారు అని, అది నేను అన్నది. అందరినీ భారతదేశం వాళ్ళని అప్లై చేసుకున్నారు. నేను తీసుకున్న ఒక్కొక్కటివి కాకుండా ఇక్కడ ఉన్నవన్నీ చూపెట్టేస్తే బాగుంటుంది కదండి. చూడండి, అప్పడాలు, సాలెడ్ ఉంది,
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలెడ్స్ ఉన్నాయి. రైతా ఉంది, ఇదేమో వెజిటబుల్ నూడిల్స్, అన్నం, అండ్ ఇది దాల్ పంచరత్నం. బేసిక్గా దాల్ మఖని, దాల్ పంచరత్నం 5 దాల్స్తో చేస్తారనమాట. ఇదేమో ఆలు మటర్. ఇది ఆ రెండు మనకు సంబంధం లేదు. డెజర్ట్ కూడా ఉందండి, షాహీ టుక్డాట, అదేదో డబుల్ కా మీఠా లాగా ఉంది యాక్చువల్లీ. ఇక్కడ చైర్లు కూడా వెరైటీగా ఉన్నాయి చూడండి. అదేమో 2 పరదాల్లో ఉన్నాయి, అండ్ ఇవేమో మహారాజా చైర్స్ లాగా ఉన్నాయి. నాకేమో మహారాజా చైర్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ నా మేనేజర్ పరిచయం అయ్యారు. आपका नाम? My name is भूपल सिंह. भूपाल सिंह. खाना तो बहुत अच्छा था. थैंक यू सर. बहुत बढ़िया था. कितने साल से हैं यहाँ पे? सर बेसिकली मैं तो काफ़ी सालों से हूँ, बट ये रेस्टोरेंट एग्जिस्ट करता है सिंस लास्ट 8 years. The owners are from India itself in Punjab, but since very long period they are residing in a different part. Basically there are 3 partners, so they reside in UK, Germany and the Netherlands basically. And running a chain of restaurants, almost 19 restaurants at the moment across the 5 countries. Chefs of India से ही हैं. All are from, you can see, all are from India only. Entire team is from India. Okay, आंध्रा से हैं. right. तो तेलुगु वाले भी आते हैं शायद? हैदराबाद से हैदराबाद से काफ़ी लोग आते हैं, बट आई थिंक आउट ऑफ देम मैक्सिमम इज द पार्ट फ्रॉम योर IT sectors. Mangalore and Hyderabad means 100% sure they will be from the IT sectors. Do you want to welcome Telugu people? Entire for me it's not only the Indian. Of course. For us, everybody, we not only cater to just the Indian people. We are catering to entire world. Of course. अब जो अपने भारत के लोग आते हैं तो और अच्छा लगता है. बिल्कुल. जी. ఇక్కడ లోపల కూడా అంబియన్స్ చూడండి ఎంత బాగుందో. అంత థీమ్డ్గా ఉంది, చాలా బాగుందండి. ఇది ఫుడ్ అయితే డెఫినెట్లీ బాగుంది, అండ్ ఇక్కడైతే ఇంకా లోపల లుక్ అండ్ ఫీల్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ కరెన్సీ గురించి చెప్తాను, మర్చిపోయాను. ఇక్కడ కరెన్సీ ఏమో కరోనా కాదండి, కరోనా. వీళ్ళకి పాపం కరోనాలో అందుకే చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఆ నోట్లు చూడండి, ఇది 1000, 500, 100, 200. సో ఇది ఒక కరోనా వచ్చి ఆల్మోస్ట్ 4.5 రూపాయలు అనమాట. సో ఇప్పుడు తిన్న భోజనం వచ్చేసి 240 ఎంతో అయ్యింది. అంటే ఆల్మోస్ట్ దగ్గర 1100, 1100 ఎంతో ఆ రేంజ్లో. యాక్చువల్లీ పర్వాలేదు, చవకే. వేరే యూరోపియన్ దేశాలకు వెళ్తే సింగిల్ డిష్ అంత ఉంటుంది, యాక్చువల్లీ అంతకన్నా ఎక్కువ ఉంటుంది, 11-12 pounds. చెక్ రిపబ్లిక్ తాలూకు పాపులేషన్ వచ్చి 1,10,00,000 అండి ఆల్మోస్ట్. ప్రాగ్ పాపులేషన్ ఏమో దాంట్లోని 14 లక్షలు. సో అది వీళ్ళ డెమోగ్రాఫిక్స్. పదండి మిగతా సిటీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ బోట్లు చూడండి, డిఫరెంట్ బోట్లు ఉన్నాయి. రెట్రో బోట్, రోయింగ్ బోట్, వీటన్నిటి మీద కావాలంటే మనం వెళ్ళి అలా బోట్ రైడ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి వెతికి కృష్ణార్జున యుద్ధం సినిమాలోనే ఒక సీన్ షూట్ చేసిన ప్లేస్కి వచ్చాండి. ఆ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఆ బ్రిడ్జ్ మీద ఒక పిట్ట బొమ్మ తీస్తే ఆ కెమెరాని పట్టుకొని దొంగ ఏమో పారిపోయి అలాగొచ్చి ఇప్పుడున్న ప్లేస్కి వస్తాడు. అప్పుడు దొంగ ఏమో ఈ మెట్ల నుంచి ఇలా దిగితే వెనకతలు అనుపమ పరమేశ్వరన్ ఇలా పరిగెడుతుంది, వెనకతలు అని పరిగెడతాడు, బ్రహ్మాజీ పరిగెట్టి అలాగ వెళ్ళి అలాగ ఆ పేరు మీద అక్కడికి వెళ్ళి ఇక్కడ ఫైటింగ్ చేద్దాం అనుకుంటారు. ఫైనల్లీ బ్రహ్మాజీ ఏమో కెమెరాని నీళ్ళల్లో పడేస్తాడు. ఇదిగా ఇప్పుడు అవే మెట్ల మీద నేను కూడా దిగిపోతున్నాను. ఇదిగోటండి ఈ పియర్ మీద ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఇదే పొజిషన్ అనమాట. ఇక ఇక్కడి నుంచే విసురుతాడు అనమాట. అక్కడ నీళ్ళలో పడిపోతుంది కెమెరా. సో ఇక్కడి నుంచి ఇలా తీస్తాడు, వెనకాల బ్యాక్గ్రౌండ్లో అది కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇట్ నుంచి షాట్లోనేమో ఆ పైన ఆ 2 బిల్డింగ్లు కనిపిస్తాయి. ఇదేమో మోస్ట్ ఇంపార్టెంట్ బిల్డింగ్ ఒకటి, అది నేషనల్ థియేటర్ అనమాట. దాని గురించి అక్కడికి వెళ్ళి చెప్తాం మీకు. అది మొత్తం మీద ప్రాపర్గా లొకేషన్లో ఉన్నాం. ఈ ప్లేస్ కనిపెట్టడానికి చాలా కష్టపడ్డాను, ఎందుకంటే ఎక్కడుందో తెలియలేదు. అంత కష్టం ఎందుకు పడ్డా అంటే ఇది యాక్చువల్లీ ఒక చిన్న ఐలాండ్ మీద ఉందన్నమాట. చిన్న మినీ ఐలాండ్లు 2 ఉన్నాయి, ఆ రెండిట్లో ఒక దాని మీద ఉంది.
ఇది ప్రాగ్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ అండి. ఇది నేషనల్ థియేటర్ వెళ్తే 11 జూన్ 1881 నాడు ఇది ఓపెన్ అయింది మొదట. కానీ కొద్ది రోజుల తర్వాత ఆగస్ట్లో, అదే సంవత్సరం ఆగస్ట్లోని పెద్ద ఫైర్ వచ్చి మంటల్లో ఆల్మోస్ట్ చాలా వరకు కాలిపోయింది అనమాట. నాశనం అయిపోయింది. మళ్ళీ రిపేర్ చేయాలంటే బోల్డ్ డబ్బులు పెట్టాలి కదా. సో అప్పుడు వీళ్ళు అక్కడ ప్రజలే వాలంటరీగా చందాలు వేసుకొని దాన్ని కట్టించారు. మళ్ళీ కట్టించి కేవలం 2 ఏళ్లలో అంటే 1883 సెప్టెంబర్లోని మళ్ళీ దీన్ని రీఓపెన్ చేసేసారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది. ఇక్కడ చాలా షోస్ అవుతూ ఉంటాయి అనమాట. డ్రామా, ఓపెరా ఇలాంటివి. బాగా డబ్బు గల వాళ్ళందరూ వస్తారండి ఇక్కడికి. ప్రపంచంలోనే అతి సన్నటి వీధి చూడాలనుకుంటున్నారా? ప్రాగ్లోనే నా వెనకాతలు అదిగో అక్కడే ఉంది వీధి. దాంట్లోకి ఓన్లీ మనుషులే అలౌడ్, కానీ ట్రాఫిక్ లైట్లు ఉంటాయి. అదే నేరోయెస్ట్ వీధిట. ఇక్కడ జనాలు బ్లాక్ అయిపోకుండా ట్రాఫిక్ లైట్లు కూడా అలాగే ఉన్నాయండి. చూడండి, గ్రీన్ వచ్చింది. సో మనం లోపలికి దాటేసి వెళ్ళిపోవచ్చు అనమాట. ప్రపంచంలోనే నేరోయెస్ట్ స్ట్రీట్ ఇదే. అలా వెళ్తే యాక్చువల్లీ అది రెస్టారెంట్కి ఒక దారి. అలా వెళ్తే అది యాక్చువల్లీ రెస్టారెంట్లో కావాలంటే కొంచెం కూర్చొని ఏమన్నా తాగొచ్చు. అక్కడ చాలాసేపు వెయిట్ చేశారు రెడ్ వస్తుందేమో అని, కానీ రాలేదు ఎప్పటికీ. వాళ్ళని అడిగితే చెప్పింది ఏంటంటే ఇంతకుముందు అలాగ ఉండేదిట, కానీ టూ మచ్ ట్రాఫిక్ అయిపోతున్నది అనేసి వాళ్ళు రెస్టారెంట్ లోపల నుంచే బయటికి పంపించేస్తున్నారు అనమాట అందరినీ. సో లోపలికి వెళ్ళిన తర్వాత నేను రెస్టారెంట్ లోపల నుంచి బయటకు వచ్చాను. మళ్ళీ ఈ రూట్లో మళ్ళీ వెనక్కి లేదు, అది 1 వే స్ట్రీట్ చేశారు ఇప్పుడు. ఇక్కడ ఏదో స్ట్రీట్ మార్కెట్ ఉందండి. ఇదేంటి గిలకలు, పిల్లలు ఆడుకోవడానికి బోల్డ్ బొమ్మలు అవి ఉన్నాయండి. ఇక్కడ పళ్ళు మాత్రం భలే ఉన్నాయి యాక్చువల్లీ. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చాలా చోట్ల చూశాను, ఇక్కడ ఒక దగ్గరే కాదు, చాలా బాగున్నాయి. ఫ్రూట్స్ కావాలంటే ప్రాగ్లోని ఇబ్బంది లేదు. ప్రాగ్ చాక్లెట్లు కూడా ఉన్నాయండి. మధ్యలోనేమో ఏవో కాఫీ చాక్లెట్లు కూడా ఉన్నాయి. ఈ సూవెనిర్ షాప్ చూడండి, బాగుంది చూడడానికి. హంగరీలో కారం చూసాం కదండి, మిరపకాయలు. ఇక్కడ కూడా పండిస్తారట అవి. సో స్పైసెస్, మిరపకాయలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. బొహీమియన్. అదండి సంగతి. ప్రాగ్ మొత్తం తిరిగేసాము. ఇంకేమో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి నెక్స్ట్ డెస్టినేషన్కి. నెక్స్ట్ నేను ఒక వింత దేశానికి వెళ్తాను. కానీ ఈ వీడియో అయితే ఇంతటితో ముగించేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్రాగ్ 2 వీడియోలని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు